నా పేరు పి. చరిత్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా డాడీ పేరు రవి. తను ఫార్మర్. మా అమ్మ హౌస్ వైఫ్. తను కూడా ఫార్మర్. నాకు ఒక చెల్లి ఇప్పుడు 4th క్లాస్ బోధి ధర్మానంలో చదువుతుంది. నాకు ఈ స్కూల్ ఎందుకంటే ఇష్టం అంటే, నేను ఈ స్కూల్ కంటే చాలా స్కూల్ ముందే చదివాను. ఆ స్కూల్ కంటే ఈ స్కూల్ డిఫరెంట్గా ఉంది. ఆ స్కూల్లో పట్టించుకోరు. అక్కడ మామూలుగా ఓన్లీ గేమ్స్ ఉంటాయి. కానీ ఈ స్కూల్లో మెడిటేషన్, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి వారానికి 3 టైమ్స్ గేమ్స్, యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. నేను వేరే స్కూల్స్లో ఉన్నప్పుడు గేమ్స్లో చాలా వీక్ ఉండేవాడిని. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మెడిటేషన్ తర్వాత నేను బాగా స్ట్రాంగ్ అయ్యాను. ఆ స్కూల్లో ఉన్నప్పుడు వీక్, ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాను. నాకు ఇన్స్పిరేషన్ రవీంద్ర సార్ మరియు పత్రిజీ సార్. ఎందుకు పత్రిజీ సార్ని ఎంచుకున్నానంటే, తను వేల మందికి మెడిటేషన్ నేర్పించారు. ఎన్నో ఊళ్ళకి వెళ్ళి పిల్లలకి, పెద్దలకి మెడిటేషన్ నేర్పించారు. అందుకనే తన వల్ల చూసి 10 మంది 20 మందికి నేను మెడిటేషన్ చేయాలని నా కోరిక. రవీంద్ర సార్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇప్పుడు ఇంత పెద్ద స్కూల్ పెట్టారు. దానివల్ల నాకు ఇన్స్పిరేషన్, నేను ఒక స్కూల్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో అని అనుకుంటున్నాను. ఈ స్కూలు ఓపెన్ చేసింది మన పత్రిజీ సార్. తనకు ఎన్నో ధన్యవాదాలు చెప్పాలి. చాలా మందికి మెడిటేషన్ నేర్పించి శాకాహారిగా చేపించారు. శాకాహారి అంటే నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్జే, మామూలుగా చికెను, గుడ్డు, మటన్ ఏం తినకుండా మామూలుగానే ఉండడానికి. మనకి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి ఉంటుందో వాటిని మనము బలిస్తే అంతే నొప్పి ఉంటుంది. నేను మెడిటేషన్ చేస్తే ఇది 6వ సంవత్సరము. నేను మెడిటేషన్ చేస్తే ఎన్నో శక్తులను పొందాను. నేను ఆ స్కూల్లో ఉన్నప్పుడు చాలా లోలో ఉండేదాన్ని, లైక్ 10%, 15%. ఈ స్కూల్లో ఉన్నప్పుడు 60, 70 వచ్చాయి. నాకు ఆ స్కూల్ కంటే ఇలాంటి స్కూల్సే బెటరు. రవీంద్ర సార్ ఈ స్కూలు పెట్టారు కాబట్టి నాకు ఎంతో గౌరవంగా ఉంది. నేను వేరే స్కూల్లో ఉన్నప్పుడు సరిగ్గా హ్యాండ్ రైటింగ్ రాదు, చదవటం రాదు. కానీ ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత చదవటం వచ్చింది, రాయటం వచ్చింది, నేర్చుకోవటం వచ్చింది. ఆ వేరే స్కూల్స్లో ఉన్నప్పుడు నాకు నేర్చుకోవాలంటే 20 టైమ్స్ చదవాలి. ఈ స్కూల్లో అంటే మినిమం 2-3 టైమ్స్ అయినా చదవాలి. అప్పుడే నాకు బుర్రకి ఎక్కేది. నాకు చికెన్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఓన్లీ వెజ్జే. అదంతా మానేశాను. నాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మంచి లక్షణాలు వచ్చినాయి. బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ తగ్గినాయి. నాకు ఇంటి దగ్గర కూడా నేను అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటాను. మా డాడీకి దెబ్బ తగిలిన తర్వాత కూడా చెప్పాను, డాడీ మెడిటేషన్ చేయి ఇలా అని చెప్పాను. మా డాడీకి పొలంలో ఉంటూ వాటర్లో ఏదో ముళ్ళు గుచ్చుకుందంట. దానికి లోతుకి దిగి బాగా మంట పుట్టేసరికి చెప్పాను, మెడిటేషన్ చేయి ఇలా తగ్గిద్ది అని చెప్పేసరికి మా డాడీ చెప్పాడు, చేస్తానని. ప్రకాశం జిల్లా కనిగిరిలోనే ఈ స్కూల్ నెంబర్ 1. నాన్ వెజ్ అసలు అలా ఉండదు, వెజ్ ఓన్లీ. ధ్యానం ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ధ్యానం నేర్పియండి. మీరు కూడా ధ్యానం చేయండి, శాకాహారిగా మారండి. పిఎంసికి మన పత్రిజీ సార్ మరియు ప్రిన్సిపల్ మేడం కూడా ధన్యవాదాలు.